श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. శరచంద్రికలు 3వ భాగం సద్గురు తత్వం. భక్తుడు: మాకు సద్గురువుతో అనుబంధం ఉన్నదని తెలియకపోయినా మా సద్గురువుతో మేమెప్పుడూ అనుబంధంలోనే ఉంటామా? గురువుగారు: మీరు సద్గురువును కలుసుకోవడానికి ముందే ఆయనతో మీకు సంబంధం ఉంది. ఆయనను భౌతికంగా చూసినప్పుడే మీరు ఆయనను తొలిసారి కలుసుకున్నట్లు భావిస్తారు. కానీ ఆయన వైపు నుండి చూస్తే మీతో ఆయనను కలవడం అనేది చాలా చాలా ముందే జరిగి ఉంటుంది. అది ఎంత ముందు అనేది మీ ఆలోచనలకు, కనీసం మీ ఊహకు కూడా అందదు. మీ జీవితంలోని ప్రతి సంఘటన మిమ్మల్ని మీ సద్గురువుకు దగ్గరకు చేర్చడానికి దోహదం చేస్తుంది. ఈ రకంగా ఆయన మీ జీవితాన్ని ఎప్పటినుంచో మలుస్తూనే ఉన్నారు. ఎవరైనా బాబా వద్దకు వచ్చి తొలిసారి నమస్కరించినప్పుడు ప్రక్కన ఉండే వాళ్ళు వారిని ఫలానా అని బాబాకు పరిచయం చేయబోతే, అరే, నాకు ఇతను 90 జన్మల నుండి తెలుసు, ఇతనిని నాకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, నాకు ఇతను తెలుసు, ఇతన్ని నేనే ఇక్కడికి రప్పించాను అనేవారు. మాధవరావు దేశపాండేతో కలిసి నార్కే మొదటిసారి బాబాను దర్శించడానికి వెళ్ళాడు. మాధవరావు నార్కేను బాబాకు పరిచయం చేశాడు. బాబా వెంటనే శ్యామతో, ఇతనిని నాకు పరిచయం చేస్తున్నావా? 30 తరముల నుండి ఇతను నాకు తెలుసు అన్నారు. భక్తుడు: గురువుగారు, సాయిబాబా ఈ ప్రస్తుత రూపాన్ని ధరించకముందు, అంటే వారి ముందు జన్మల నుండి కూడా తమ భక్తులు బాగోగులు చూస్తున్నారా? గురువుగారు: ఇంకొక రూపంలో, బాబా మరొక రూపంలో వారిని సంరక్షిస్తూ ఉండవచ్చు. భక్తుడు: కాబట్టి బాబా తమ ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా మన బాగోగులు చూస్తూనే ఉన్నారా? గురువుగారు: బాబా రకరకాల రూపాలలో తమ కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉండవచ్చు, కానీ వారి ద్వారా వ్యక్తమయ్యే తత్వం మాత్రం ఒకటే. భగవత్ తత్వానికి గల అన్ని రూపాలు నేనే. నాతో రుణానుబంధం ఉన్న వారి బాగోగులు నేను చూసుకుంటాను అన్నారు బాబా. ఉదాహరణకు, మన శరీరంలో ఒక కణానికి ఇబ్బంది కలిగింది అనుకోండి. కాస్త దురదగా ఉందనుకుందాం, దానికి సహాయం కావాలి. మన శరీరంలోని మరో కణం దానికి సహాయం చేస్తుంది. ఎక్కడో మరో భాగానికి అవసరం కలిగితే ఇంకో భాగం సహాయం చేస్తుంది. బాబా ఒక్కరే కోట్లాది మంది కోసం పనిచేస్తున్నారని కాదు. సాయిబాబా ద్వారా వ్యక్తమవుతున్న ఆ తత్వం అందరి అవసరాలను తీరుస్తుంది. భక్తుడు: మీరు బాబాకు పునర్జన్మ లేదని చెప్పారు, అవునా? గురువుగారు: అవును. భక్తుడు: మరి తమ భక్తులకు అవసరం ఉన్నంత వరకు తాము మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటామని బాబా సూక్తి సంగతి ఏమిటి? గురువుగారు: అది పునర్జన్మ లాంటిది కాదు, అవతారం ధరించడం. పునర్జన్మకు అవతరించడానికి చాలా తేడా ఉంది. భక్తుడు: ఏమిటి ఆ తేడా గురువుగారు? గురువుగారు: సద్గురు తత్వమే బాబా రూపంలో అవతరించింది అనుకున్నట్లయితే, కాలానుగుణంగా భక్తుల అవసరాలను బట్టి ఆ సద్గురుతత్వమే వేరువేరు రూపాలను ధరిస్తుంది. పునర్జన్మ అంటే సాయిబాబా మహాసమాధి చెందిన తర్వాత ఆయన ఆత్మ వేరే శరీరాన్ని ధరించి మళ్ళీ తిరిగి రావడం. అంటే సాయిబాబా అని మనం పిలిచే ఆ పరిమితమైన రూపం మళ్ళీ మరో జన్మనెత్తడం, అది పునర్జన్మ. భక్తుల అవసరాలను తీర్చడానికి సద్గురు తత్వం ఒక రూపాన్ని ధరించడాన్ని అవతరించడం అని అంటారు. భక్తుల అవసరాలను తీర్చే ఆ సద్గురుతత్వాన్ని అవతరణ అని మీరు అనుకున్నట్లయితే, కాలానుగుణంగా ఆ తత్వం వివిధ రూపాలను ధరిస్తుంది. మనం గనక దీనిని అంగీకరించినట్లయితే, సాయిబాబా ముందు వచ్చిన సద్గురువులందరినీ కూడా సద్గురు తత్వం యొక్క అవతారాలుగా అంగీకరించవలసి ఉంటుంది. భక్తుడు: గురువుగారు, సద్గురు తత్వం యొక్క అవతారం అని ఉదాహరణగా చెప్పదగిన వారెవరు? గురువుగారు: కబీరు పందీలు, కబీరు చూపిన మార్గంలో ఉన్నవారు.
కబీరును భగవంతుని అవతారంగా భావించేవారు. భక్తుడు: బుద్ధుడు, క్రీస్తు సద్గురు తత్వపు ఇతర అవతారాలే కదా. గురువుగారు: అవును, అది కూడా అంతే. భక్తుడు: గురువుగారు, సద్గురు తత్వం అవతారం ధరించడానికి బాబాను ఒక ఉదాహరణగా మనం అంగీకరించినప్పుడు ఆయనకు ముందు వేరే అవతారాలు ఉన్నట్లు మనం అంగీకరించాలి అన్నారు కదా. కానీ సద్గురు తత్వం నిజంగా అవతరిస్తున్నట్లయితే అటువంటి వారి సంఖ్య పరిమితంగానే ఉండాలి కదా. గురువుగారు: అవును, కానీ చాలామంది ఉన్నారు, చాలామంది ఉండి ఉండాలి అనే నేను చెప్పింది. భక్తుడు: అందరూ కాదు కదా. గురువుగారు: అది మనకు తెలియదు. ఫలానా వారు అవతారమా కాదా అని మనకు తెలియదు. ఎందుకంటే మతానికి మధ్య సిద్ధాంతంలో భేదం ఉంటుంది. ఏదేమైనప్పటికీ గత కాలములో ఉద్భవించినటువంటి మహాత్ములు ఈ కాలానికి అనుగుణంగా భక్తుల అవసరాలను తీర్చలేకపోవచ్చు. 200-300 సంవత్సరాలు తర్వాత సాయిబాబా అప్పటి వారి అవసరాలకి అనుగుణంగా సహాయ పడకపోవచ్చని భక్తులు అనుకోవచ్చు. అప్పటికి మరో రూపం ఉద్భవించవచ్చు. ఎందుకంటే అవసరాలు మారుతాయి, కాలం మారుతుంది, మన అవసరాలు వ్యక్తమయ్యే తీరు మారుతుంది. కాబట్టి సద్గురుతత్వం మరో రూపాన్ని ధరించవచ్చు. ఉదాహరణకు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఎలిమెంటరీ స్థాయిలో పిల్లల యొక్క అవసరాలను తీర్చవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో తీసుకుంటే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అసలు టీచర్ లాగే కనిపించదు. కానీ నేనేమంటానంటే ఎలిమెంటరీ స్కూల్ స్థాయి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు గల ప్రతి టీచరు విద్యాబోధన అనే సూత్రానికే ప్రతిరూపాలు. విద్యార్థులకు ఆయా స్థాయిల్లో వారు తోడ్పడతారు. దీనినే నేను గురుతత్వం అంటాను. భక్తుడు: గురువుగారు, ప్రతి ఒక్కరికి సద్గురువు ఉంటారా? గురువుగారు: అవును, ప్రతి ఒక్కరికి ఉంటారు. కానీ సద్గురుకు ఆ విషయం ఎప్పుడు ఎలా తెలియజేయాలో అలా తెలియజేయడానికి ఆయన పద్ధతులు, మార్గాలు ఆయనకుంటాయి. మనం ఆయన గురించి తెలుసుకుంటే మనమేదో ఆయనను ఎన్నుకున్నామని కాదు. మనకు ఆ విషయం తెలియకపోయినప్పటికీ కూడా ఇదివరకే ఆయన ప్రభావం మన మీద ఉంది. భక్తుడు: నిజాయితీగా అన్వేషించగలిగితే ఈ ప్రపంచంలో ఏదో ఒక రకమైన ఆధ్యాత్మికమైన మార్గదర్శకత్వం అంటూ లేని వారెవ్వరూ ఉండరు కదా. నా ఉద్దేశం ఏమిటంటే ఏదో భగవంతుని రూపం అని కాకుండా ఆ వ్యక్తికి సంబంధించిన బాధ్యత వహించే ఏదో ఒక ఆధ్యాత్మిక అస్తిత్వం అంటూ ఉండాలి కదా. గురువుగారు: నిజానికి వాళ్ళు ఒక అస్తిత్వంగా ఉండరు. అది సాపేక్షికమైన పోల్చి చెప్పే పదమే. ప్రతి ఒక్కరిని పరిపూర్ణులుగా చేసేటటువంటి శక్తి మనలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఆ తత్వమే సరి అయిన సమయంలో ఏదో ఒక రూపంలో ప్రకటమవుతుంది. కానీ తత్వం మాత్రం అదే. నేను సద్గురువు గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడేది ఆ తత్వాన్ని గురించి. ఈ మొత్తం ప్రపంచం అనుకూల ప్రతికూల శక్తులతో కూడి ఉంటుంది. ఉదాహరణకు మీరు భౌతిక శాస్త్రాన్ని తీసుకోండి. ప్రతి పదార్థంలో న్యూట్రాన్, ఎలక్ట్రాన్, పాజిట్రాన్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఎలక్ట్రాన్ ఎప్పుడూ కేంద్రం వైపుకు లాగబడుతూ ఉంటుంది. దానిలో కలిసిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. సాధారణమైన మార్గాల మీద మనల్ని ఆధారపడనీయకుండా మనకు పరిపూర్ణమైన ఆనందాన్ని అందించే ఆ తత్వాన్ని నేను సద్గురువు అంటాను. ప్రతి జీవిలోనూ అంతర్గతంగా ఆ శక్తి ఉంది. అందుకే అందరూ ఆ ఆనందం కోసం పరితపిస్తూ ఉంటారు. అది చాలా సహజంగా మనలోనే ఇమిడి ఉంటుంది. మనలోని జీవంతో పాటే మన జీవితంలో భాగంగానే ఉంటుంది. అది మనలోనే ఉంది కాబట్టి సమయానుకూలంగా అదే ఒక సద్గురువు రూపంలో ప్రకటమవుతుంది. సాధారణంగా మనం సద్గురువు వలననే
మనకు ఆధ్యాత్మిక అనుభవం లభ్యమయ్యే అవకాశం ఉంటుందని, ఆయన ద్వారానే మనం పొందగలమని అనుకుంటాం. కానీ మనకు అనుభవం రావడానికి కారణం ఏమిటంటే మనం దానికి సంసిద్ధంగా ఉండడమే. మనం ఆ అనుభవం పొందడానికి సిద్ధంగా ఉండటం వలనే మనం ఆ అనుభవాన్ని పొందుతున్నాం. ఈ విషయం మీకు తెలిసినట్లు నా చుట్టూ ఉండే ఇతరులకు ఎందుకు తెలియదు? ఎందుకంటే అది ఈ సూత్రం వలననే. ఎవరైనా ఆధ్యాత్మిక అనుభవం పొందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, పొందగలిగే అర్హత తగినంతగా ఉన్నప్పుడు అది ఒక వ్యక్తి రూపంలో మీకు కనిపిస్తుంది. అప్పుడు మీరు ఆ వ్యక్తిని ఆశ్రయిస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా ఇతర ఆకర్షణలన్నీ సద్గురువు అనే ఆకర్షణలో కలిసిపోతాయి. ప్రతి ఒక్కరికి సద్గురువు ఉంటారు అని నేను చెప్పినప్పుడు, ఆనందం పొందేందుకు మనకు మామూలుగా తెలిసిన మార్గాల మీద ఆధారపడకుండా సంపూర్ణమైన ఆనందాన్ని పొందాలని ప్రతి వ్యక్తిలో ఉండే కోరిక గురించి, ప్రగాఢమైన ఇచ్ఛ అనే సూత్రం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరికి ఆ పరిపూర్ణమైన ఆనందం పొందాలని ఉంటుంది. కానీ వాళ్ళు ఆ ఆనందాన్ని పొందలేరు. అందుచేత వాళ్ళు దాన్ని పొందేందుకు వివిధ రకాల మార్గాలలో, వస్తువులు, విషయాలలో అన్వేషిస్తూ, వాటిని ప్రోగు చేసుకుంటూ, వాటినే తమ ఆనందంగా భ్రమపడుతూ ఉంటారు. కానీ అసలైన ఆనందం కోసం వారి తపన అలాగే ఉంటుంది. కొంతమందికి ఈ విషయం గురించి బుద్ధిపూర్వకమైన ఎరుక లేకపోయినా, మామూలుగా ఆనందం పొందే మార్గాల మీద నిస్సహాయంగా ఆధారపడకుండా వాటికి అతీతంగా పోవాలన్న ప్రయత్నం మాత్రం బలంగా కొనసాగుతూనే ఉంటుంది. ఆ బలాన్ని, ఆ ప్రయత్నాన్ని సఫలం చేయగల శక్తి లేదా సూత్రానికి నిర్దిష్టమైన రూపాన్ని నేను సద్గురువు అంటాను. భక్తుడు: గురువుగారు, మేము నిజంగా అన్వేషించేది ఒక స్వతంత్రమైన ఆనందం కోసం. అంటే బాహ్యమైన వస్తువుల మీద, విషయాల మీద ఆధారపడినటువంటి ఆనందం. కానీ ఆనందం కోసం మేము సద్గురువు మీద ఆధారపడటం అనేది కూడా ఒక రకంగా మరొకరి మీద ఆధారపడటమే అవుతుంది కదా? గురువుగారు: అవును, మొదట అది ఆధారపడటం లాగానే ఉంటుంది. అలా ఆధారపడటం మిమ్మల్ని ఎంతగా స్వతంత్రుల్ని చేస్తుందంటే, ఇక మీరు దేని మీద ఆధారపడనంతగా నిజంగా సద్గురువు మీద, సద్గురు తత్వం అనే సూత్రం మీద మీరు ఆధారపడగలిగితే, ఇప్పుడు మీరు అలా ఉన్నట్లుగానే కనిపిస్తున్నా, కానీ మీరు నిజంగా అలా ఆధారపడగలిగినప్పుడు మీరు దేని మీద ఆధారపడి లేరనే విషయాన్ని గ్రహిస్తారు. అది పరస్పర వైరుధ్యతతో కూడిన అంశం. భక్తుడు: అదెలా సంభవం గురువుగారు? గురువుగారు: మీరు ఆధారపడినప్పుడు తెలుస్తుంది. భక్తుడు: ఆధారపడటం అంటే అక్కడ ద్వంద్వత్వం ఉన్నట్లే. అంటే ఇద్దరు వేరువేరుగా ఆధారపడేవారు, ఆధారమయ్యేవారు ఉంటారు. అయినా నిజంగా ఆధారపడటం జరిగిన తర్వాత అటుపై ఆధారపడటం ఉండదని మీరు అంటున్నారు. గురువుగారు: అవును, ఎప్పుడైతే మీరు ఆ అనుభవాన్ని పొందుతారో అప్పుడు నిజంగా అది ఆధారపడటం కాదు అని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ముందుగా మీకు అది ఒక రకమైనటువంటి పరాధీనతలాగే ఉంటుంది. అంతకుముందు ఆధారపడటం అనేది ఇబ్బందికరమైన అనుభవంగా ఉంటుంది. ఎందుకంటే అది మన దగ్గర లేని దానికోసం, మన అవసరం కోసం వేరొకరి మీద ఆధారపడుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఈ ఆధారపడటం క్రమంగా ఎలా మారుతుందంటే, ఆధారపడటమే మీకు ఆనందానుభవాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది అవసరార్థం, ఆధారపడటం వంటిది కాదు. అది ఏమిటని చెప్పడానికి వేరే పదాలు లేవు కాబట్టి దానిని నేను ఆధారపడటం అంటాను. ఈ కారణం చేతనే నేను దానికి శరణాగతి, ఆధారపడటం, విధేయత ఇటువంటి పదాలు వాడాను. సాధారణంగా మన అనుభవంలో ఇటువంటి పదాలన్నిటికీ వేరే వ్యతిరేకమైన అర్థాలు ఉన్నాయి. కానీ నేను చెప్పే
ఆధారపడటం అనేది భిన్నమైనది. కానీ మనం దానిని ఆధారపడటం అనే అనాల్సి వస్తుంది. ఎందుకంటే దానిని వివరించడానికి లేదా చక్కగా వ్యక్తపరచడానికి వేరే పదాలు లేవు. భక్తుడు: గురువుగారు, మనం ఒక తత్వం మీద ఆధారపడుతున్నామా లేక ఒక వ్యక్తి సద్గురువు మీద ఆధారపడుతున్నామా? ఎందుకంటే మీరు ఇంతకుముందు ఒక తత్వం మానవ రూపాన్ని ధరించడం గురించి పేర్కొన్నారు. గురువుగారు: అవును, తత్వం ఒక రూపాన్ని ధరిస్తే ఆ రూపం ఆ తత్వాన్ని మరింత విస్పష్టంగా తెలియజేస్తుంది. అప్పుడు మనం ఆ రూపం మీద కూడా ఆధారపడినట్లు కనిపిస్తాము. భక్తుడు: ఎందుకంటే నా విషయంలో నేను తత్వం మీద కంటే రూపం మీదనే ఆధారపడినట్లుగా భావిస్తున్నాను. అస్పష్టమైనటువంటి ఒక తత్వం మీద ఆధారపడటం ఎలా గురువుగారు? గురువుగారు: అప్పుడు స్పష్టమైన రూపం అస్పష్టంగా అనిపించే తత్వం వైపుకు తీసుకెళ్తుంది. మీరు ఎలా ఆలోచించినప్పటికీ రూపం ఆ తత్వానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. కాబట్టి అది తత్వాన్ని మీరు స్పష్టంగా తెలుసుకునేలా చేస్తుంది. భక్తుడు: కానీ గురువుగారు, నాకు రూపం లభ్యమైనప్పుడు ఆ తత్వాన్ని నేను తెలుసుకోవలసిన అవసరం ఏముంది? గురువుగారు: లేదు, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు తెలుసుకోవాలని అనుకోవడం కాదు, ఆ రూపం నువ్వు ఆ తత్వాన్ని తెలుసుకోవాలని అనుకుంటుంది. భక్తుడు: కానీ ఒక స్పష్టమైన రూపం నుండి అస్పష్టమైన తత్వానికి వెళ్ళడం ఎందుకు? గురువుగారు: ఎందుకంటే ఆయనంటూ లేరు, ఆ తత్వమే ఆయన. భక్తుడు: గురువుగారు, దయచేసి సద్గురు తత్వం గురించి మీరు ఇంకొంచెం వివరించండి. దాని లక్షణాలు ఏమిటి? గురువుగారు: ప్రేమ. ప్రతి ఒక్కరూ ప్రేమిస్తూ ఆ ప్రేమను అనుభూతి చెందుతూ ఉండాలని ఆశించేటటువంటి ప్రేమ. అప్పుడది ఆధారపడటంలాగా ఉండదు, ద్వైత భావం ఉండదు, ఎటువంటి తారతమ్యాలు ఉండవు. సద్గురువు సమస్త సృష్టిని తమలో భాగంగా చూడడమే కాకుండా మిగతా అన్ని భాగాలు కూడా తాము అనుభూతి చెందుతున్న ప్రేమని అనుభూతి చెందాలని ఆశిస్తారు. భక్తుడు: అంటే మన పట్ల మనకు ఉండేటటువంటి ప్రేమ, పరిపూర్ణమైన ఆనందం కోసం మన అవసరం సద్గురువుగా ప్రకటమవుతుంది. ఇది ప్రేమ వలన జరుగుతుంది కదా గురువుగారు? గురువుగారు: అవును, నేను ప్రేమ అని పిలిచేది ఆ తత్వాన్ని. దీనిని మీకు మరో రకంగా చెప్పాలంటే, మీరిక్కడ ఎందుకున్నారని చూస్తే ప్రేమ వల్లే ఇక్కడ ఉన్నారనిపిస్తుంది నాకు. అంతకు మించి మరేమీ లేదు. మిమ్మల్ని సంతోష పెట్టడానికి నా చుట్టూ ఇక్కడ వేరే ఆకర్షణలేమీ లేవు. నిజానికి మిమ్మల్ని విచారానికి గురి చేసే విషయాలు ఎన్నో ఉన్నాయి. అది మీ అహానికి సంతృప్తినివ్వదు. ఎప్పుడూ బాధ కలిగిస్తూ ఉంటుంది, కలవర పెడుతూ ఉంటుంది. ఇక్కడ ఎటువంటి వాగ్దానాలు లేవు, భరోసాలు లేవు, హామీలు లేవు. అయినప్పటికీ మేమిక్కడ సంతోషంగా ఉన్నాము అనే అనుభవం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీరు సంతోషంగా ఉండకపోవచ్చు, కానీ మీరు సంతోషంగా ఉండగలిగే మరో ప్రదేశం మీకు ఎక్కడా కనిపించదు. మీరు పూర్తిగా సంతోషంగా లేకపోవచ్చు, అయినప్పటికీ ఇక్కడ చాలా మెరుగ్గా ఉంటుంది. ఇక్కడ వేరే మార్గమంటూ లేదు. నాకు ఇక మరే దారి లేదు. నా ఆనందానికి ఇదే మార్గం. నాకు ఇంతకు మించి మార్గాలేవీ కనిపించడం లేదు అనిపించే అనుభవం కనీసం మనకొక్కసారైనా కలగాలి. అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఆరంభం. వేదాలలో కూడా ఇదే చెప్పబడింది. నాణ్యః పంథా విద్యతే అయనాయ. నాణ్యః పంథా అంటే వెళ్ళడానికి వేరే మార్గం లేదు. ఎవరైనా ఒక వ్యక్తి అటువంటి స్థితికి చేరుకున్నప్పుడు, వేరే మార్గం లేదు అని నిర్ణయం తీసుకున్నప్పుడు అతని ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. అలా ఆ విషయాన్ని తెలుసుకోవడం, ఆ ఎరుక అతని ప్రేమకు వ్యక్తీకరణగా మారుతుంది. అతను ఆ మార్గానికి, ఆ లక్ష్యానికి, మీరు దానిని ఎలా పిలిచినా సరే, దానికి ప్రేమతో కట్టుబడి ఉంటాడు. భక్తుడు:
గురువుగారు, ఆ వాక్యం ఋగ్వేదములోని పురుష సూక్తంలోనిది కదా? గురువుగారు, నాణ్యః పంద విద్యతే అయనాయ. అవును, అది పురుష సూక్తంలోని వాక్యమే. భక్తుడు, వేదాల ద్వారా చెప్పబడిన పరమసత్యం తప్ప వేరే మార్గం లేదని వేద ఋషులు నమ్మారు కదా? గురువుగారు, అవును, అది వాళ్ళ అనుభవం. వాళ్ళు దానిని అలా చూశారు. కొత్తదైనా పాతదైనా మనిషి మనసు ఒకటే, ఆనందానుభవం ఒకటే, కోరికలు దుఃఖం అన్నీ ఒకటే. మనం వాటిని ఎలా అనుభూతి చెందుతామో అది ఒకటే. భక్తుడు, గురువుగారు, బాబా కూడా అనంతంగా విస్తరిస్తూ ఉంటారా? గురువుగారు, అవును, ఖచ్చితంగా. ఆయన అనంతంగా విస్తరిస్తూ ఉంటారు. ఆయన జడంగా ఉండే వ్యక్తి కాదు. నేను బాబాను ఏమాత్రమూ అలా చూడను. ఆయన ఎంతో పరస్పర వైరుధ్యంతో కనిపిస్తారు. ఆయన పరిపూర్ణులు, అంటే అంతకు మించి ఆయన పొందవలసినది మరేదీ ఉండదు అని మీరన్నప్పటికీ నేను దానికి అంగీకరించను. ఆయన అంతటి పరిపూర్ణత్వాన్ని పొందారు కాబట్టి ఆయన అనంతంగా వ్యాప్తి చెందుతున్నారు, విస్తృతమవుతున్నారు. దానికి అంతం లేదు. అలా విస్తృతమయ్యే తత్వాన్ని, ఆ విస్తృతి సూత్రాన్ని నిరంతరం విస్తృతం కావడాన్ని మనం చూసేది. అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. నేను బాబాను మొక్క నుండి వేరుపడిన పువ్వులా చూడను. ఆయన మొక్కకు పుష్పించిన పువ్వులాంటి వారు. భక్తుడు, కాబట్టి ఈ తత్వాన్ని బాబా సూచిస్తున్నారా గురువుగారు? గురువుగారు, అవును, ఆ తత్వానికి మూర్తీభవించిన రూపం ఆయన. భక్తుడు, ఏది ఎప్పటికీ సంపూర్ణం కాదు. గురువుగారు, అవును, ఏది ఎప్పటికీ సంపూర్ణం కాదు. కానీ ప్రతిసారి అది పూర్ణంగా ఉన్నట్లు, అది పూర్ణత్వాన్ని పొందుతున్నట్లు, తనకు తానే పూర్ణత్వాన్ని అందుకున్నట్లు అనిపిస్తుంది. పూర్ణత్వం తనను తాను పూర్ణం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదే ఆ తత్వంలోని రమణీయత. భక్తుడు, ప్రతి జీవి ఆ పరిపూర్ణత్వం కోసం ప్రయత్నిస్తుంది కదా? గురువుగారు, అవును, సౌందర్యంలోని రసాత్మకతను, పరిపూర్ణత్వం, తనను తాను పరిపూర్ణం చేసుకోవడానికి ప్రయత్నించడంలోని రసతత్వాన్ని అర్థం చేసుకుంటే తప్ప మనకు చాలా శాస్త్రాలు కూడా అర్థం కావు. ప్రతి విషయానికి ఆద్యాంతాలు రెండూ ఇక్కడే ఉంటాయి. బ్రహ్మం పరిపూర్ణమైనది, ప్రపంచం మొత్తం బ్రహ్మం నుండే వ్యక్తమైనది అంటారు. కానీ బ్రహ్మం ప్రపంచానికి ఎందుకు వ్యక్తం చేయాలి? దీనికి శాస్త్రాలు మాయ అని, అవిద్య అని చెప్తాయి. కానీ మాయ ఎలా వ్యక్తమయ్యింది? మొత్తం విశ్వాన్ని బ్రహ్మం తన నుండే వ్యక్తం చేశాడు అంటారు. ఆయన అసలు దానిని ఎందుకు వ్యక్తం చేయాలి? ఆయనకు వేరే పని లేదా? నిజంగా బ్రహ్మం పరిపూర్ణమైతే, సంతృప్తమైతే, సంపూర్ణమైతే ఆయన తనను తాను ఇన్ని రూపాలలో ఎందుకు ప్రకటన చేసుకోవాలి? అంత అవసరం ఎక్కడి నుండి వచ్చింది? ఒకవేళ మీరది బ్రహ్మం కాదు అని అన్నారనుకోండి, అది మరేదో కావచ్చు. ఉదాహరణకు మాయ అని అన్నారనుకోండి, మరి బ్రహ్మంతో మొత్తం నిండిపోయినప్పుడు మాయ ఎక్కడ నుండి వచ్చింది? కాబట్టి బ్రహ్మం సంపూర్ణం కాదు, దానికి పరిమితులున్నాయి. మీరు రసతత్వాన్ని అర్థం చేసుకునేదాకా ఈ ప్రశ్నలు ఉంటూనే ఉంటాయి. బ్రహ్మం కేవలం అలా స్థిరమైన అస్తిత్వాన్ని మాత్రమే కలిగి ఉండదు. మరింత ఎక్కువ సౌందర్యాన్ని దర్శించడానికి, తనను తాను మరింత ఎక్కువగా ఆస్వాదించడానికి మరింత సృష్టిని సృజిస్తుంది. ఎందుకంటే అది ఆయన స్వభావం, ఆయన ఆనందానుభూతి. తనను తాను సృష్టించుకొని తనను తాను పరిపూర్ణం చేసుకోవడం ఆయన స్వాత్మానందంలో భాగం. ఆయన అసంపూర్ణులని, పరిమితులు గలవారని, కొరత ఉన్నవారని కాదు. పరిపూర్ణత్వం తన పరిపూర్ణత్వాన్ని దర్శించడానికి, తన పరిపూర్ణత్వాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తుంది. ఈ రసతత్వం అనేది చాలా చాలా సూక్ష్మతరమైన అంశం.
సద్గురువు కూడా ఇదే అంశాన్ని సూచిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।